హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులారా, భగవద్బంధువులారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మన పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన వెంటనే హిందుత్వం కోసం చాలా గట్టిగా మాట్లాడారు. మరి హిందూ చట్టాలు తీసుకొస్తాం, హిందువులకి అందరికీ కూడా రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేశారు. మళ్ళీ హిందుత్వం గురించి, హిందూ చట్టాల గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు కనబడతలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏదైతే చెప్పారో హిందువులకి ఒక భద్రత కల్పిస్తామని, హిందువులుగా ఉండాలని, మత మార్పుల నుంచి అడ్డుకట్టేస్తారని అనుకున్నాం. కానీ మత మార్పులు మాత్రం యథేచ్ఛగా జరుగుతున్నాయి. మొన్న మా ఊళ్ళోనే, మా ఇంటి పక్కనే 2-3 మత మార్పిడికి గురయ్యారు. వాళ్ళకి ఎంత చెప్పినా కానీ ఇంకా మతం మారిపోయాం కదా, ఒకసారి మాకు వయసు పెద్దదైపోయింది, ఇంకెన్నాళ్ళు బతుకుతాం, ఇంక మళ్ళీ అటు ఇటు ఎందుకని అనడం జరిగింది. వాళ్ళు అలా అనడంతో ఇంకా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చేసాం. మరి ఇలా మత మార్పులకు గురైపోతూ ఉంటే ఈ దేశంలో హిందువులు తగ్గిపోతే వీళ్ళు హిందువుల్ని బతకనిచ్చే పరిస్థితి ఉండదు రేపొద్దున. దానికోసం హిందూ మత మార్పిడి చట్టం తీసుకురావాలని కోరుతున్నాం. మొన్న రఘురామకృష్ణరాజు గారి మీదే దాడి చేసిన పద్ధతి మనం చూసాం. అలాంటి ఒక మంత్రివర్గంలో ఉన్న వ్యక్తికి అలాంటి దారుణమైన పరిస్థితి కల్పించినప్పుడు సాధారణ హిందువులు ఇంకా ఎలా స్వేచ్ఛగా ఉండగలుగుతారు? మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ఈ చట్టాల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఉన్నాం. హిందూ సంఘాలన్నీ కూడా అదే కోరుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. భారత మాతాకి జై. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులారా, భగవద్బంధువులారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మన పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన వెంటనే హిందుత్వం కోసం చాలా గట్టిగా మాట్లాడారు. మరి హిందూ చట్టాలు తీసుకొస్తాం, హిందువులకి అందరికీ కూడా రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేశారు. మళ్ళీ హిందుత్వం గురించి, హిందూ చట్టాల గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు కనబడతలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏదైతే చెప్పారో హిందువులకి ఒక భద్రత కల్పిస్తామని, హిందువులుగా ఉండాలని, మత మార్పుల నుంచి అడ్డుకట్టేస్తారని అనుకున్నాం. కానీ మత మార్పులు మాత్రం యథేచ్ఛగా జరుగుతున్నాయి. మొన్న మా ఊళ్ళోనే, మా ఇంటి పక్కనే 2-3 మత మార్పిడికి గురయ్యారు. వాళ్ళకి ఎంత చెప్పినా కానీ ఇంకా మతం మారిపోయాం కదా, ఒకసారి